ఆంధ్రప్రదేశ్లోని నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురైంది చంద్రబాబు హయాంలోనే అని వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. నారాయణపూర్, జూరాల నిండిన తర్వాత శ్రీశైలం నీళ్లు రావాలని చెప్పారు. అప్పటిలోపు తెలంగాణ వాళ్లు నీళ్లను తోడేస్తున్నారని విమర్శించారు. పాలమూరు నుంచి రోజుకు 7 టీఎంసీలను తెలంగాణ తరలించుకుని వెళ్తోందని చెప్పారు. ప్రాజెక్టు కంట్రోల్ మొత్తం ఏపీ అంటారు. నీళ్లను మాత్రం తెలంగాణ వాడుకుంటోందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. పాడు కూడా ఎక్స్పాండ్ చేసినా కూడా ఆ రోజు నీటి దోపిడీ జరుగుతుందని మాట్లాడి ఆ రోజేమో ఇదే చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఇక్కడ ధర్నాలు చేయించి ఆ ప్రాజెక్ట్ పోతిరెడ్డిపాడును చేపట్టకుండా అడ్డుకోవడానికి ఆ రోజే ప్రయత్నం చేశాడు. శ్రీశైలం 881 ఎప్పుడూ ఉండనీయడం లేదు. దాని తర్వాత నారాయణపూర్ రిజర్వాయర్ నిండాలి, జూరాల నిండాలి, తెలంగాణ వాళ్ళు అక్కడ ప్రాజెక్టు కట్టి నీళ్లు తీసుకుంటున్నారు. అవన్నీ పోయి శ్రీశైలంకు రావాలి. అంతవరకు రానిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. కింది స్థాయిలోనే ఒక పక్కన ఆల్మట్టి నుంచి తర్వాత వచ్చి జూరాల దగ్గరికి వచ్చేటప్పటికే సుమారుగా నీళ్లు తోడేస్తుంది. డెడ్ స్టోరేజ్ కన్నా కిందికి 777 అడుగులు ఉన్నప్పుడు పాలమూరు, రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను చేపట్టారు. రోజుకు 7 టీఎంసీలు తెలంగాణ తరించుకుపోతోంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాష్ట్రం వదిలి పారిపోయేటప్పుడు చేసినటువంటివే. శిశుమందిర్లోని